అలాగే డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా కూడా ఈ డోన్ నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారంటారా? ఈ డోన్ నియోజకవర్గ ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి. ఎందుకంటే సేవ చేసేటప్పుడు నేను ఎప్పుడు ఆలోచన చేసేది ఎట్లా అంటే, రాజకీయం అనేది ఒక సామాజిక బాధ్యత, పాలిటిక్స్ అనేది. సో జనరల్గా మనం సర్వీస్ టు ద నేషన్. ఇప్పుడు ఒక దేశంలో మనం పౌరులుగా ఉన్న తర్వాత మనం ఆ దేశానికి సర్వ్ చేయాలి. ఏ విధంగా సర్వ్ చేయాలి? డిఫరెంట్. ఒకటి వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉండొచ్చు, ఒకటి గవర్నమెంట్ సర్వీస్లో ఉండవచ్చు, ఒకటి రాజకీయం ద్వారా మనం సర్వ్ చేయొచ్చు. సో మా ఫాదర్ చెప్పేవాళ్ళు అనమాట, నాకు 2 కొడుకులు ఉన్నారు, మామూలుగా అయితే ఒకరినన్నా నేను ఆర్మీకి పంపించాలి, బట్ ఐ వాజ్ సెల్ఫిష్ ఇనఫ్ టు నాట్ సెండ్ ఈవెన్ వన్. సో ఐ వాంట్ యూ టు సర్వ్ సమ్ వే, ఐ వాంటెడ్ టు సర్వ్ ద కంట్రీ అని. సో వీ సెలెక్టెడ్ దిస్ పాత్, పాలిటిక్స్ ద్వారా సర్వీస్ టు ద నేషన్ అనమాట. అండ్ ద ఆపర్చునిటీ వాజ్ గివెన్ టు బీ మై జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చినారనమాట. వైసీపీ ప్రభుత్వం ముందు తర్వాత చూసుకుంటే వైద్య విద్యారంగం ఎలా ఉందంటారు? కంపారిజనే లేదు కదా. అప్పటికి విద్య ఈరోజు నేను క్యాంపెయినింగ్లో చూసేటప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏమ్మా నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అంటే 9th 10th ఏదన్నా అడిగితే ఇంగ్లీష్లో చెప్తున్నారు అనమాట. అండ్ పేరెంట్స్ అంతా ఎంతో చాలా ప్రౌడ్గా ఉన్నారు అందరూ. నేను అడిగాను అనమాట పేరెంట్స్ను, ఇంతకుముందు పిల్లలు ఎప్పుడైనా ఇంగ్లీష్లో చెప్పినారా? మా సమాధానం అంటే లేదు సార్ ఎప్పుడైనా. సో దట్ ఈస్ ద ఇమ్మీడియట్ ఇంప్రూవ్మెంట్ యూ కెన్ సే. అంత ఇంప్రూవ్మెంట్ మనకు, అంత చేంజ్, నాట్ ఓన్లీ చేంజ్ మనం గమనించగలుగుతాం అనమాట. సో అదొకటి ఉంది. అండ్ విద్య మీరు చూస్తున్నారు కదా, నాడు నేడు వచ్చిన తర్వాత ఈ కొత్త మనకు దాదాపు 30,000 ప్లస్ ఆల్మోస్ట్ 50,000 జాబ్స్ మనము వైద్య రంగంలో ఫిల్ చేయడం జరిగింది. ఫిల్ చేసిన తర్వాత హాస్పిటల్స్ అన్నీ కూడా అట్ డోర్ స్టెప్, డాక్టర్ అట్ డోర్ స్టెప్పే కదా మనకి. ఇంచుమించు ఏ యూరోపియన్ కంట్రీస్లో ఉన్న ఫెసిలిటీస్ ఇప్పుడు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకనొకప్పుడు యునైటెడ్ కింగ్డమ్లో అసలు డాక్టర్ అట్ డోర్ స్టెప్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. అట్లాంటిది ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ అట్ డోర్ స్టెప్ ఉంది కదా. అండ్ మ్యాపింగ్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి పౌరుణ్ణి మ్యాప్ చేస్తున్నారు. మ్యాప్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన హెల్త్ రికార్డ్ డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ ప్రకారం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఈవెన్ మెడిసిన్స్ కూడా డోర్ స్టెప్కు రాబోతున్నాయి అన్నమాట. అండ్ దాదాపు 16-17 మెడికల్ కాలేజెస్, కొత్త మెడికల్ కాలేజెస్ అండర్ కన్స్ట్రక్షన్, కొన్ని కంప్లీటెడ్. అదేవిధంగా మనకు పిహెచ్సి నుంచి సిహెచ్సి నుంచి అన్ని ప్రతి ఒక్కటి కూడా మోడర్నైజేషను, కొత్త బిల్డింగ్లు. అండ్ చాలా సైంటిఫిక్గా ముఖ్యమంత్రి గారు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి, బికాజ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ హిస్ పెట్ ప్రాజెక్ట్స్ కాబట్టి చాలా సైంటిఫిక్గా చేయడం జరిగింది. ఏ విధంగా ఒక పర్టికులర్ పాపులేషన్ ఉండే ఏరియాకు ఒక హెల్త్ సెంటరు, ఆ తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్ కానీ రూరల్ హెల్త్ సెంటర్ కానీ, అదేవిధంగా మనకు పిహెచ్సి, అదేవిధంగా సిహెచ్సి, అదేవిధంగా మనకు 108లు, అదేవిధంగా మనకు 104 ఫర్ టేకింగ్ ద డాక్టర్. చాలా సైంటిఫిక్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. మీరు స్కూల్స్ చూసినా కూడా సిలబస్ నుంచి, ఇంగ్లీష్ మీడియం నుంచి, అండ్ మన రిపేర్స్ అండ్ రెనోవేషన్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్స్ నుంచి చూసినట్లయితే కార్పొరేట్ స్కూల్స్కు ఈ స్కూల్స్కు ఎక్కడ, చాలా కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్ బెటర్. అది ఇట్ ఈస్ విజిబుల్ కదా. మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో GR చూస్తే అప్పటికిప్పటికీ 10% గ్రోత్.